బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సూర్య పోలీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యానం పైడికొండలవారి వీధిలో సూర్య పోలీ క్లినిక్లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కపిలేశ్వరం ఆధ్వర్యంలో ఉచిత మెగా స్పెషాలిటీ మెడికల్ క్యాంపు ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా చికిత్సలో భాగంగా సమగ్ర కంటి పరీక్షలు, సుక్రానిక్ ఆధునిక శాస్త్ర చికిత్స, మధుమేహ సంబంధిత రెటినోపతి, కార్డియల్ ఇన్ఫెక్షన్ తదితర పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించారు. ఈ వైద్య శిబిరానికి యానం పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది పరీక్షలు నిర్వహించుకోగా 47 మందికి ఉచితంగా కాంట్రాక్ట్ సర్జరీలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో సూర్య పోలీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యానం పైడికొండలవారి వీధిలో సూర్య పోలీ క్లినిక్లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కపిలేశ్వరం ఆధ్వర్యంలో ఉచిత మెగా స్పెషాలిటీ మెడికల్ క్యాంపు ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా చికిత్సలో భాగంగా సమగ్ర కంటి పరీక్షలు, సుక్రానిక్ ఆధునిక శాస్త్ర చికిత్స, మధుమేహ సంబంధిత రెటినోపతి, కార్డియల్ ఇన్ఫెక్షన్ తదితర పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించారు. ఈ వైద్య శిబిరానికి యానం పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది పరీక్షలు నిర్వహించుకోగా 47 మందికి ఉచితంగా కాంట్రాక్ట్ సర్జరీలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మబ్బు కనిపిస్తుంది. ఇది 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 చెప్పండి. చెప్పండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రతి ఏటా నిర్వహించే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాదరావు కోరారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ సేవకులకు అభినందన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణోత్సవాలకి సేవలు అందించిన అధికారులను సత్కరించారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసల బాలాజీ అధ్యక్షత వహించారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ దిశగా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటామని బాలాజీ అన్నారు. దేవరప్రసాద్ గారికి అన్నదాన సత్రాల తరపు నుంచి జేఏసీ తరపు నుంచి నేను వారికి మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామండి. ఇంతవరకు మాకు 100 సంవత్సరాలు అంటే నేను డిపార్ట్మెంట్ తరఫు నుంచి బాలాజీ గారు చాలా కృషి చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు చాలా ఇబ్బంది కూడా ఈ సంవత్సరం కూడా అదే ఇబ్బంది. గత 30 సంవత్సరాల నుంచి వాటర్ ఇబ్బంది అయితే మీరు తీర్చారు. నెక్స్ట్ ఇయర్ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇబ్బంది అదే పరిస్థితి పడుస్తూ ఉంది. సరైన పారిశుద్ధ పనులు జరగట్లేదు, క్లీన్లీనెస్ లేదు. దీనిని దృష్టి పెట్టాలని చెప్పి నేను చెప్పట్లేదు. చాలా మంచిగా జరుగుతుంది, చాలా సంతోషంగా. ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. 500 మంది శానిటరీ స్టాఫ్ ఇన్వాల్వ్ చేశాం, ప్రైవేట్ ఏజెన్సీని ఇన్వాల్వ్ చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా దీన్ని ప్రొఫెషనల్ గా తీసుకెళ్తానని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకా ప్రొఫెషనల్ అభివృద్ధి నిజమే. 500 మిలియన్ పీపుల్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే. అయినప్పటికీ కూడా దాన్ని సరైన ప్లానింగ్ చేసుకున్నట్టయితే మనం కరెక్ట్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్ స్వతంత్రంగా వచ్చేసారి మనం చేసుకోవాలి. రోడ్స్ గురించి మనం ప్రశ్నిస్తున్నాం. ఈ రోడ్స్ 2 లేన్ కింద డబుల్ క్యారేజ్ లేన్ మనం చాలా బాగుంది. ఇంకా అది 100% రీచ్ అవ్వాలంటే మనం ఇంకా చాలా చేద్దాం. అలాగే లైటింగ్ అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా లైటింగ్ అరేంజ్మెంట్ ఉండాలంటే భక్తులు లైట్స్ ఉంటారు కాబట్టి దానికి విద్యుత్ శక్తి సంబంధించిన అధికారులు కూడా చాలా కరెక్ట్ గా పనిచేశారు. ముందుగానే మనం అడ్వాన్స్ ప్లానింగ్ చేస్తాం. ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా ట్రాన్స్ఫార్మర్లు కానీ ఫీడర్లు కానీ ఫీడర్తో మొదలెస్తున్నాం. టెంపుల్కి డెడికేటెడ్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. కేజీఆర్ సైకిల్ ఫీడర్ నుంచి డివైడ్ చేసి ఒక సెపరేట్ ఫీడర్ ఇవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా ఫెయిల్ అయిన. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు మహాకుంభమేళాలో ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం శక్తిపీఠం అలోపిమాత టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు జ్యోతుల నెహ్రూ మనవడు నవీన్ తనయుడు జ్యోతుల అన్వీష్ నెహ్రూ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు మహాకుంభమేళాలో ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం శక్తిపీఠం
అలోపిమాత టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, జ్యోతుల నెహ్రూ మనవడు నవీన్ తనయుడు జ్యోతుల అన్వీష్ నెహ్రూ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం మండలం గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి తీర్థ మహోత్సవములు 19వ తారీఖు నుండి ప్రారంభమైన జాతర మహోత్సవాలు, ఆదివారం తీర్థ మహోత్సవాల్లో ముగియనున్న ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మహిపాల చెరువు పల్లంకుర్రు ప్రధాన రహదారిపై రాకపోకలు మళ్లింపు. వందలాది మంది కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు, భారీ అన్న సమారాధన, తీర్థ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం మండలం గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి తీర్థ మహోత్సవములు 19వ తారీఖు నుండి ప్రారంభమైన జాతర మహోత్సవాలు, ఆదివారం తీర్థ మహోత్సవాల్లో ముగియనున్న ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మహిపాల చెరువు పల్లంకుర్రు ప్రధాన రహదారిపై రాకపోకలు మళ్లింపు. వందలాది మంది కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు, భారీ అన్న సమారాధన, తీర్థ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.
బాణాసంచ ఆ బాణాసంచ రావాలి మీరు నడాలి రండి జరగాలి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ చొల్లంగిపేటలో శ్రీ వివేకానంద హైస్కూల్ ఆవరణలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. ప్రముఖులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ విధంగా పాలన కొనసాగించిందో విజ్ఞులైన పట్టభద్రులు మీకు తెలియంది కాదు అంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నారంటూ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొనియాడారు. పట్టభద్రులంతా పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామచంద్రరావు, నల్లమిల్లి శేషారెడ్డి, మతుకుమిల్లి విజయరెడ్డి కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రైవేట్ కాన్వెంట్లు కరస్పాండెంట్ పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ చొల్లంగిపేటలో శ్రీ వివేకానంద హైస్కూల్ ఆవరణలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. ప్రముఖులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ విధంగా పాలన కొనసాగించిందో విజ్ఞులైన పట్టభద్రులు మీకు తెలియంది కాదు అంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నారంటూ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొనియాడారు. పట్టభద్రులంతా పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామచంద్రరావు, నల్లమిల్లి శేషారెడ్డి, మతుకుమిల్లి విజయరెడ్డి కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రైవేట్ కాన్వెంట్లు కరస్పాండెంట్ పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల నుండి శ్రీ దాట్ల సుబ్బరాజు గారు ఎమ్మెల్యే విచ్చేసినటువంటి
ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ పేరాబత్తుల శ్రీ పట్ట ఆదినారాయణ వర్మ గారు. సార్ ప్లీజ్ కమెంట్ ది డేస్ సార్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీ మధుకుమల్లి శ్రీ విజయ్ గారు, లీగల్ అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ అడ్వైజర్. ప్లీజ్ వెల్కమ్ సార్. లీడర్ లీగల్ అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మరియు ఎర్రంశెట్టి సురేష్ గారు, యూపీఐఏఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, మరియు శ్రీ పెద్దిరెడ్డి రవికుమార్ గారు, మరియు మన శ్రీ వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కందిల్ల గంగబాబు గారు, అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. ప్రతి గ్రూప్ లో కూడా మనం మద్దతు ఇచ్చినట్టుగా తెలియచేయండి. ఖచ్చితంగా ఆయన అఖండ మెజార్టీ సాధిస్తారు. ఈ విధంగా మన యొక్క మద్దతుని మరొక్కసారి అది తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారు. ఇన్వాల్వ్మెంట్ లో కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వాటర్ ఇన్వాల్వ్మెంట్ చేశారు. అదేవిధంగా మరి 27వ తారీఖున ఎన్నిక. మరి రాజశేఖర్ కూడా అందరికీ తెలుసున్న పరిచయం ఉన్న వ్యక్తి, ఒక చొరవైన వ్యక్తి. చొరవ అంటే ఉన్నట్టుగా ప్రజలు మన నాయకుల దగ్గర తీసుకెళ్ళగలడు. మరి ప్రైవేట్ స్కూల్స్కి ఏ సమస్య వచ్చినా ముందుండి మరి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే పవర్ ఉన్న వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు మరి రాజశేఖర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గ అభ్యర్థి, మన దగ్గర ఎంపీపీగా జడ్పీటీసీగా ఎన్నో సేవలు అందించిన రాజశేఖర్ గారిని మరి మీరందరూ ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ మన ముమ్మడివరంలో మరి ఈరోజు తాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి మద్దతు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి సమయం తక్కువ ఉంది, కేవలం 3 రోజులు ఉంది, ప్రచారానికి ఇంకా 2 రోజులు ఉంది. కాబట్టి మీరందరూ విద్యులు, ఎందుకంటే మీరందరూ గత ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత తగ్గించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తులు. అదేవిధంగా రాజశేఖర్ మా అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి చాలా మంది వస్తువులు అందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్తారు. నాకు కొన్ని ఫంక్షన్లు ఉంటాం, ముందుగా మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మన నియోజకవర్గ అభ్యర్థి కాబట్టి తప్పనిసరిగా మీరు, మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ శ్రేయోభిలాషులు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓడుతుంటే మన రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో నగ్గించాలి. మరి ఇప్పుడే వచ్చిన మన పార్లమెంట్ సభ్యులు, మనకు అత్యంత ఆప్తులు మన హరీష్ బాలయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మీరందరూ కూడా ఇంకా టైం తక్కువ ఉంది, కేవలం 3 రోజులే మనకు ప్రచార కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మీ మొదటి ప్రాధాన్యత అంటే లిస్టులో కూడా మన రాజశేఖర్ గారిది ఫస్ట్ నెంబర్ 1 వచ్చింది. ఆయన రాజశేఖర్ గారి ఫోటో ఉంటుంది, అందులో పేరు ఉంటుంది. తర్వాత మనం నిధులుగా ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యతతో మీరందరూ నగ్గించాలని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రైవేట్ యాజమాన్య స్కూల్స్ టీచర్స్కి, కరెస్పాండెంట్స్కి, మనకు వచ్చిన నాయకులందరికీ, పాత్రికేయులందరికీ కూడా మన కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో, ఎప్పుడు లేనటువంటి మెజార్టీ రావడం ఖాయం. అలాని చెప్పి ఈ ఎలక్షన్ ఎందుకంటే 34 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అభ్యర్థి కూడా. మరి మీరందరూ కూడా విజ్ఞత ఎవరి కాళ్ళు మన నాయకులు కూడా బాధ్యత తీసుకుని మనం మోటివేట్ చేసి అంటే ఓటింగ్ చేయించడమే గొప్ప. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెల్లి అశోక్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. నెక్స్ట్ ప్లీజ్ తోట సుధీర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ గారు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు, కానీ మళ్ళీ చిన్న విషయం చెప్తాను. మనకు 2 సభలు ఉన్నాయి, శాసన మండలి, శాసనసభ. శాసనసభ అంటే
మనకి ఎమ్మెల్యేస్ని ఎన్నుకునే వాడికి ప్రతి ఒక్కడు ఎన్నుకుంటాడు. మంచివాడు, చెడ్డవాడు, చదువుకునేవాడు, చదువుకోలేనివాడు, గుడ్డివాడు, కుంటివాడు అందరూ కూడా ఓటు హక్కు ఉంది శాసనసభకు. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. ఒక డబ్బుకి కానీ, ఒక కులానికి కానీ, ఓ మతానికి కానీ, ఓ ప్రాంతానికి కానీ ఏదో చూసి వాళ్ళు ప్రలోభపడతారు. అటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎటువంటి అవకాశం లేకుండా మరొక శాసన మండలి ఉండాలి అని ఈ యొక్క భారతదేశంలో ఒక 9 స్టేట్స్ మాత్రమే ఈ యొక్క శాసన మండలి ఉంది, మిగిలిన స్టేట్స్లో లేదు. ఈ శాసన మండలిలో ఎవరు ఉండాలి? తెలివైనటువంటి శాసన మండలి సభ్యులు ఉండాలి. వాళ్ళు ఎవరు ఎన్నుకోవాలి? అది ముఖ్యంగా 2 రకాలు ఇచ్చాడు. ఒకటి టీచర్స్, అంటే డిగ్రీ, అంటే హై స్కూల్ టీచర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్నుకోవద్దు. రెండోది ఏంటంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఓటుకి ఇచ్చి మనకి ఆ యొక్క శాసన మండలి సభ్యుల్ని గ్రాడ్యుయేట్ ఎన్నుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? మనకి ఎందుకు ఇచ్చారంటే మనం తప్పు చేయము, పొరపాటు చేయము, ఓ కులానికో, ఓ మతానికో, ఓ ప్రాంతానికో, ఓ డబ్బుకో లొంగి మనం ఓటు వేయము. సరైన సమర్థుని ఓటు వేసి ఎన్నుకుంటాము. ఎందుచేతనంటే శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ శాసనసభలో ఆ బిల్లును చర్చించి బాగా డీప్గా శోధించి ఆ తప్పులు చెప్పేటటువంటి శక్తి, అవకాశం లేకపోవచ్చు శాసనసభ సభ్యుడికి, ఒక ఎమ్మెల్యేకి. ఏం చేద్దామంటే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చూస్తాడు? తన నియోజకవర్గ అభివృద్ధి కోసం చూస్తాడు. ఆ నియోజకవర్గంలో రోడ్డు కావాలా, ఆ నియోజకవర్గంలో బిల్డింగ్ కావాలా, ఆ నియోజకవర్గం ఏం కావాలని చూస్తాడు తప్పిస్తే ఈ యొక్క రాష్ట్రం మొత్తం గురించి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఆలోచించడు. మరి శాసన మండలి సభ్యులు వీళ్ళ మేధావులు కాబట్టి వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతం కాదు, ముఖ్యంగా విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ యొక్క శాసన మండలి సభ్యులు ఉంటారు. ఆ శాసన మండలి సభ్యుల్లో మీకు ఇందా చెప్పిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అని చెప్పి, ఈ టీచర్స్ మాత్రం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి పోటీ ఉండేది కూడా టీచర్ నుంచే పోటీ ఉంది, గట్టి పోటీ. ఆ టీచర్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నుకున్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ సమస్యల కోసం మాట్లాడతారు తప్పిస్తే, ప్రభుత్వ టీచర్ల సమస్యల కోసం మాట్లాడతారు తప్పిస్తే మిగిలిన గ్రాడ్యుయేట్స్ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ మరొకటి మాట్లాడేటువంటి అవకాశం, ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక శాసన మండలి సభ్యులు ఎన్నుకున్నప్పుడు తప్పనిసరిగా గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ చెందిన వాళ్ళు కాకుండా ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, ఈ సమాజంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టీ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఈ గ్రూప్ టీ ఎగ్జామ్ రద్దు చేయాలా, ఉంచాలా, లేదా డిఎస్ ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, లేదా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు ఉండాలి అనేటువంటి విషయాల పట్ల మనకి అవగాహన కలిగిన వ్యక్తులు కావాలి. వేదిక పైన ఉన్న పెద్దలు నాకన్నా ముందు అన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అందరూ మాట్లాడడం జరిగింది. కొంతమంది అసెంబ్లీ కౌన్సిల్ గురించి మాట్లాడడం జరిగింది. మన అందరూ కూడా పారాబత్ర రాజశేఖర్ గారి గురించి, ఆయన గురించి, క్యాంపెయినింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి విషయం కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ విధంగా మనము రేపు జరగబోతున్నాయో ఆ విషయాల గురించి కూడా మాట్లాడారు. నేను పెద్దగా ఇవన్నిటిలోని మెన్యూ మరొకసారి మాట్లాడకుండా క్లుప్తంగా నేను పూర్తి చేస్తాను. ఈ రోజున మనందరం హాజరయ్యాం. రేపు 27న జరగబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ రోజున మీ అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ టీచర్స్ అందరూ కూడా ఆ ఓటింగ్లోని పాల్గొవాలి. అక్కడ మన పేరబత్ర రాజశేఖర్ గారు, ఆయన ఒక్క స్థానంలో పోటీ చేస్తారు. ఆయన పేరు ఉంది, ఆయన పేరు పక్కన ఆయన బొమ్మ ఉంటుంది. అక్కడ ఒకటి వేసి ఆయన గెలిపించుకొని మిమ్మల్ని ఓడడం జరుగుతుంది. అదే కాకుండా మీరందరూ అడగచ్చు, ఎలాగ మేమెందుకు వేయాలని. ఈ 8 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం మీ పనితీరు చూసి మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే
గత 5 సంవత్సరాలు మీరు చూశారు ఏ విధంగా పరిపాలన, ఈ 8 నెలల్లోని ఏ విధంగా పరిపాలన మార్చాము అనేది మీ అందరూ ఒకసారి చూడమని మీ అందరినీ గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 8 నెలల్లోని ఎప్పుడు లేని విధంగా మీరు ఒక్కసారి కేంద్రంని కూడా పరిశీలిస్తే కేంద్రంలోని మొదటి బడ్జెట్లోనే అమరావతికి నిధులు తీసుకురావడం జరిగింది. పోలవరంని కేంద్రం బాధ్యత తీసుకుని 5 సంవత్సరాలు పూర్తి చేస్తుందని తెలియజేశారు. అలాగే ఇక్కడున్న ప్రాంతవాసులే చాలా మంది ఎంప్లాయీస్ రైల్వే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తారు. అది ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి రోడ్డు మీద పడి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ 8 నెలల్లోని స్టీల్ ప్లాంట్ కి రివైవల్ ప్యాకేజ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా విశాఖపట్నం సౌత్ కారిడార్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాగ అనేక అంశాల్లోని కేంద్రం నుంచి గత 5 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి పలికే అవకాశం లేని పరిస్థితి నుంచి ఈ రోజు 8 నెలల్లోనే కేంద్రం నుంచి ఇక రావాల్సిన నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్రంలోని మీరు చూస్తారు ఎప్పుడు లేని విధంగా NRGS పథకంలోని అన్ని చోట్ల ఎంత రోడ్డు సమస్యలు ఉన్నా సరే అన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు. కానీ ముఖ్యంగా పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీగా నేను కూటమి తరఫున కంటెక్ట్ చేస్తున్నానో నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ముందు పట్టభద్రులకి నేనేం చేయాలి, ఏం చేయగలనన్న విషయాలు కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. సోదరు ఇప్పుడే మరి చెప్పడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఒక ఫీజు రియంబర్స్మెంటే కాదు, మా ప్రాంతంలో నిరుద్యోగ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే బాధ్యత నా మీద కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం మరి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వ్యవస్థలన్నీ మరి నాశనం చేసే క్రమంలో ప్రైవేటు విద్యారంగం కూడా పూర్తిగా అశ్రద్ధ చేయవలసిన పరిస్థితి. పూర్తిగా అంటే ప్రైవేటు విద్యా రంగంలో ఏ స్కూలు ఉండకూడదు అన్న ఆలోచనతో రకరకాల జీవోలు తీసుకొచ్చి అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఫీజు రియంబర్స్మెంట్లో కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. మరి అన్ని సమస్యలను ఎదుర్కొని మీరు ఇంతవరకు నిలదొక్కుంటాం అనేది చిన్న విషయం కాదు. ప్రైవేటు రంగంలో ఉన్న విద్యా సంస్థలను కూడా ప్రభుత్వం పాఠశాలకి ఎంత బాధ్యతగా ప్రభుత్వం చూస్తుందో ప్రైవేటు విద్యా వ్యవస్థను కూడా సమాంతరంగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే మనకి విజయ్ గారు ఇప్పుడే చెప్పారు, లోకేష్ గారు మనం కలిసినప్పుడు 59% స్ట్రైక్ అంటే 100లో 59 మంది పిల్లలు ప్రైవేటు యాజమాన్యంలో చదువుకుంటున్నారు. 41% మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుకోవడం జరుగుతుంది. ఇది గతంలో రివర్స్ ఉండేది. రాను మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నెంబరు ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే 33,40,000 మంది మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. టోటల్ 70 లక్షల పైచీలకు స్టూడెంట్స్ ఈ రాష్ట్రంలో ఉండగా 33,40,000 మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మిగిలినంతా కూడా ప్రైవేటు స్కూల్స్లోనే కాలేజెస్లోనే చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనందరం కూడా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలకి మనందరం ఓటు ద్వారా బుద్ధి చెప్పి 2024 జనరల్ ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మరి ఎంత మెజారిటీ ఇచ్చారన్నది ఆ గెలుపులో మీ భాగస్వామ్యం కూడా కీలకంగా ఉందన్నది మా అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి మేమందరం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, అదేవిధంగా మనకి అదృష్టం విద్యా వ్యవస్థకి మన కొంతలో కొంత అదృష్టం ఏంటంటే మన యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉండడం కూడా మనకు అదృష్టం. ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అయినా విద్యా వ్యవస్థని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దడానికి, బలోపేతం చేయడానికి ఆయన చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. మీరు ఏ విధమైన అధైర్య పడక్కలేదని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా మేము ఈ డయాస్ మీద నుండి మాటిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలకి తగ్గట్టుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా
మరి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మనకి పండగ ముందు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సుమారు 600 కోట్లండి చేశారు. పెట్టిన బకాయిలు కూడా చెల్లించుకుంటూ రావడం జరుగుతుంది. ఏ విధమైన మీరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అయింది కానమ్మా, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు ఏదైతే గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో చదువుతా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మరి ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవ్వకముందే అన్ని కాలేజీలకి స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుందని కూడా ఒక ప్రణాళికకి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మరి ఎమ్మెల్సీగా నన్ను నెగ్గించినట్లయితే ఏదైతే నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోకుండా సరే ఉన్న పెట్టుబడులు ఉన్న పరిశ్రమలే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అందరికీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించి ఈ 8 నెలల కాలంలోనే 6,50,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. తద్వారా మరి 4,10,000 పైచీలకు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మేము కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఈ 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి కల్పించడానికి మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ 8 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాల పైచీలకు కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటికి వచ్చే నాటికే రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ స్కూల్స్ మనందరం కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రైవేటు సంబంధించిన కరస్పాండెంట్స్ అందరూ కూడా మనం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. గతంలోనే మరి మొన్న ఫిబ్రవరి 3న ఏదైతే ఈ ప్రైవేట్ యాజమాన్యం కరస్పాండెంట్స్ అందరూ కూడా లోకేష్ గారిని కలవడం కూడా జరిగింది. మరి మన సమస్యలన్నీ కూడా మినిస్టర్ గారికి చెప్పుకోవడం, చాలా కొన్ని ఆర్థిక పరమైనవి ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ అంటే సాల్వ్ చేయవలసినవి ఉంటాయి. వెంటనే వాటిలోనే మనకి పర్మిషన్ సంబంధించి 10 years ఆల్రెడీ మీరు మీటింగ్ నుంచి బయటకు వచ్చే లోపలనే మరి అధికారులను ఆదేశించడం, దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. అలాగే ఫైర్ పర్మిషన్ విషయంలో కూడా మరి దానికి కూడా మనం వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.